ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ లో తీసుకునే విధంగా కనీసం 10,000 మందినైనా సరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చాం. నిన్న 400 kV లైన్స్ రీరూటింగ్ దగ్గర కొంతమంది రైతులు వచ్చి అబ్జెక్ట్ చేశారు. అంటే ఇది అందరికీ తెలియాల్సిన విషయం. ఆ రైతులు 2013లో ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళు అనేది ఏంటంటే తర్వాత క్యాపిటల్ వచ్చినా కూడా మేము ఈ మధ్యనే ఇచ్చాము, ఆ ట్రాన్సిషన్ లో ఇచ్చాం కాబట్టి మాది కూడా ల్యాండ్ పూలింగ్ కింద కన్సిడర్ చేయమంటారు. సుప్రీం కోర్టులో కేసు ఉంది. సుప్రీం కోర్టు కనుక జడ్జిమెంట్ వాళ్ళకి ఫేవర్ గా ఇస్తే తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ ఇస్తాము. ఆ ఏరియాలో ఈ 400 kV లైన్ అవ్వకపోతే అదంతా డిస్టర్బ్ అవుతుందంటే వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. తర్వాత సిఆర్డిఏలో 30 ఇప్పుడు ఈ ల్యాండ్లు ఎవరికైతే వచ్చినాయో ప్లాట్స్ అన్ని వాళ్ళని బ్యాంకులకు వెళ్ళినప్పుడు 30 year లింక్ డాక్యుమెంట్ అడగకుండా ఉండే విధంగా మనం ఒక రిక్వెస్ట్ అడిగాం. ఆ లీడ్ బ్యాంకర్స్ ఒక 1 week లో ఆల్ బ్యాంక్స్ సర్క్యులర్ పంపించి మళ్ళీ ఏదైతే సిఆర్డిఏ ప్లాట్ అలాట్ చేసి రిజిస్టర్ చేస్తుందో వారిని 30 సంవత్సరాల వరకు కూడా లింక్ డాక్యుమెంట్లు అడగొద్దు, ఇదే ఫైనల్ డాక్యుమెంట్ అనే విధంగా కన్సిడర్ చేయమన్నాం. ఇవి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ లో తీసుకునే విధంగా ఒక స్ట్రాటజీ ఇచ్చాం. మనం ఇప్పటి వరకు 1596 మందిని క్యాపిటల్ వర్క్స్ లో కాంట్రాక్టర్స్ ఎంప్లాయ్ చేసుకున్నారు. అంటే కొన్ని రోజుల్లో 35,000 మంది కార్మికులు ఈ ప్రాంతంలో పనిచేసే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ మందిని కనీసం 10,000 మందినైనా సరే ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చాం. కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్లు 26 DPRలు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. January 1 నుంచి ఈ వర్క్ మొదలు పెడతారు. థ్యాంక్ యూ.